మీకు ఒక విషయం తెలుసా అండి? డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు ఏ పనులు చేయరు. కామ్‌గా కూర్చుంటారు. వాళ్ళు డిప్రెషన్‌లోనే వాళ్ళకేం తోచదు అని అనుకుంటారు కదా! కొంతమందండి మీరు గమనించండి. డిప్రెషన్‌లో ఉన్నా, ఏదన్నా గొడవ జరిగినా, ఎవరితో అన్నా మాట మాట వచ్చినా ఎక్కువ పని చేసేస్తారండి. ఎవరన్నా తిట్టినా ఇప్పుడు మా బాబు ఉన్నాడండి. నేను ఎప్పుడైనా తిడితే నేను బాగానే చూసుకుంటాను. కానీ ఎప్పుడన్నా తిడతా కదా! తిట్టినప్పుడు గబగబా ఇల్లు సర్దేస్తాడు. గిన్నెలన్నీ సర్దేస్తాడు. ఏదన్నా పని ఇంట్లో పని అనమాట. బట్టలు మడిచేసి పెట్టేయడము, ఇంటిని సర్దేయడము, నీట్‌గా పెట్టేయడము అట్లా చేస్తాడు. ఇదే గుణము మా పెద్దక్కకు ఉన్నిందండి. ఆవిడ ఎప్పుడైనా మా అమ్మ తిడితే చాలు ఇంట్లో పని అంతా చేసేసేదండి. ఒకరోజైతే మార్నింగు ఏదో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆడపిల్లలంటే తల్లితో ఖచ్చితంగా ఉంటుంది పెళ్ళయ్యేంత వరకు. వాళ్ళు బాగుంటారు అనుకుంటారు కానీ మధ్యలో ఘర్షణలు ఉంటాయి. మా అక్క ఏం చేసిందంటే మొత్తం అండి ఇంట్లో అంట్లో నేను అలాగే చూస్తూ ఉన్నా మా అక్కని ఆశ్చర్యంగా. ఏంది ఇట్లా చేస్తోంది పని అని. అన్నీ గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసేసి చిమ్మేసి తుడిచేసి బట్టలు ఉతికేసేసి ఆఫ్టర్నూన్ 1 దాకా అండి ఏమీ తినకుండా పని చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది. అసలు నాకేం అర్థం కాలేదండి. చాలామంది డిప్రెషన్లో ఉన్న ఏదన్నా ఆలోచనలో ఉన్న పనంతా చేసేస్తారండి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఈవెన్ వర్క్లో కూడా అండి ఏదన్నా ఘర్షణలు వచ్చినా ఏదన్నా అయినా ఎట్లా పనిచేస్తారంటే అట్లా పనిచేస్తారు. అది నాకేంటో అర్థం కాదు. కాబట్టి చాలా పని చేసేస్తారు ఆ టైంలో. అసలు ఎంత పని అంటే అంత పని అలివి కాని పనులు కూడా చేసేస్తారనమాట. వాళ్ళకి చేత కానివి కూడా చేసేస్తారు. అలా ఉంటుంది. సర్దేయడము మెయిన్ సర్దడం మెయిన్ నీట్గా సర్దుతారండి వాళ్ళు. అంటే మేబీ వాళ్ళ మైండ్ డిస్టర్బ్ కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉండాలనుకుంటారేమో అని నా డౌట్ అండి. అంతే. కరెక్ట్ కదా? మీరు అబ్జర్వ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా?